ఉందా సార్? ఎందుకంటే ఆయన బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో. అలాంటి వ్యక్తిని కలవడం చాలాసేపు మాట్లాడారంట దాదాపుగా ఆయనతో కూర్చుని. ఏం చర్చ జరిగి ఉంటుంది అనేది కూడా ఒక కోణం. ఆయనకి చంద్రబాబు గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు గారు జాతీయ రాజకీయాలు నడిపినటువంటి సందర్భంలో కుర్రోడు కదా, ఆయన బోళా మనిషి, సరదాగా మాట్లాడతాడు. 1-4 మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఆయనతో చనువుగా మాట్లాడి ఉండొచ్చును, అందుకని ఎక్కువసేపు కూర్చుని ఉండొచ్చును. రెండవది లోకేష్ తను ఏదో మన పుస్తకం తయారు చేశారు, ఆ పుస్తకాన్ని ఇవ్వడం ఒక ఎత్తు. మేబీ దాంతో పాటుగా రాజ్యసభకి సంబంధించి ఇప్పుడు 4 వెళ్ళిపోయారు కదా, ఆ 4కి సంబంధించినటువంటిది ఓకే అయ్యింది. వాట్ నెక్స్ట్ అన్నటువంటి పాయింట్ ఉంటుంది కదా, అదేదన్నా ఇష్యూ అయ్యి ఉండొచ్చు, అంటే అలాంటి రిలేటెడ్ టాపిక్ అయ్యి ఉండొచ్చు. అంటే మిగతా ఇంకొక 3 ఏదో తీసుకోవాలనుకోవడం ఇట్లాంటివి ఏవో ఉన్నాయి కదా. టోటల్గా 8 మందిని తీసేయాలన్నది కదా ప్రయత్నం అక్కడ. అందులో దానికి సంబంధించి ఏమన్నా భవిష్యత్తులో జరగబోతున్నది ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామానే ఉంది, ఆయన ఇచ్చేదాకా ఎవరికి తెలియదు. కృష్ణ రాజీనామా కూడా అంటే ఓకే అయ్యేదాకా తెలియదు ఎవరికి బయటికి. కృష్ణయ్య అంతకు ముందు రోజున ప్రెస్ మీట్ అయ్యి కూడా పెట్టాడు, అంత 4-5 రోజుల ముందు. ఏది మిగతా 3 రాజీనామా చేసినప్పుడు, నేను అట్ట చేయను, పార్టీ కోసం నేను అదే పార్టీ నాకు గౌరవం ఇచ్చింది బీసీని అని చెప్పి, అట్లాంటి గౌరవం ఇచ్చినప్పుడు నేను ఎట్లాగా దాన్ని చేస్తాను, నేను లాయల్గా ఉంటానని చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్ దగ్గరే బీసీల అభ్యర్థి సాగించమని చెప్పేసి. అట్లాంటి మనిషి అకస్మాత్తుగా రాజీనామా చేసేది ఏంటి, అది ఎవరికీ తెలియకుండా రాజీనామా ఆమోదించుకున్నాక కానీ బయటికి రాలేదు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళ తరపున